Good morning, friends. So, we are starting with the financial markets and services first unit. The first concept is the financial system in India. The economic development of any country depends upon the existence of a well-organized financial system. It is the financial system which supplies the necessary financial inputs for the production of goods and services, which in turn promote the well-being and standard of living of the people of country. Finance system is a broader term which brings under its fold the financial markets and financial institutions which support the system. The major assets that traded in the financial system are money and monetary systems. అంటే the economic development of any country, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ నెససరీ ఫైనాన్షియల్ ఇన్పుట్స్, అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం దానికి ఏమేమి అవసరమవుతాయి ఫైనాన్షియల్ ఇన్పుట్స్, వాటిని అన్నింటినీ ప్రొవైడ్ చేసేది ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ విత్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్ని ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ వన్, ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ. ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్ is the provision of money and monetary assets for the production of goods and services. There should not be any shortage of money for productive ventures. అంటే మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ ప్రొవిజన్ ఆఫ్ మనీ అనమాట. అంటే ఏదన్నా కానీ మనము బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనీ అనేది అవసరం అనమాట. మనీ ప్లస్ మానిటరీ అసెట్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో there should not be any shortage of money for productive ventures. In financial language, the money and monetary assets refer to as liquidity. అంటే మనము ఇక్కడ ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ అన్నాం. అంటే లిక్విడిటీ మీన్స్ ద్రవ్యత్వం అనేది ఏం చెప్తామంటే మనీ అండ్ మానిటరీ అసెట్స్. ఇక్కడ మానిటరీ అసెట్స్ మీన్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మిషనరీస్, ఇవన్నీ మానిటరీ అసెట్స్ అన్నమాట. So the term liquidity refers to the cash and money and other assets which can be converted into cash రెడీలీ వితౌట్ లూస్ ఆఫ్ వాల్యూ అండ్ టైం. అంటే మనం లిక్విడిటీ అని దేన్ని చెప్తామన్నమాట, క్యాష్ కావచ్చు, మనీ కావచ్చు, ఎలాంటి లూస్ ఆఫ్ వాల్యూ అంటే దాని యొక్క వాల్యూలో ఎలాంటి చేంజ్ కానీ టైంలో ఎలాంటి చేంజ్ కానీ లేకుండా మనకు రెడీగా క్యాష్ అవైలబుల్లో ఉండేదాన్ని లిక్విడిటీ అంటామన్నమాట. సో ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ అనేది మనకి ఫైనాన్షియల్ సిస్టమ్స్లో అవైలబుల్లో ఉంటుందన్నమాట. Next one, mobilization of savings. Another important activity of the financial system is to mobilize savings and channelize them into productive activities. అంటే నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనము, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటే సేవింగ్స్ని మొబిలైజ్ చేసే యాక్టివిటీ ఆఫ్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో దాన్ని యూటిలైజ్ చేయడం వలన వీ కెన్ మేక్ ద ప్రాఫిట్ అనమాట. ద ఫైనాన్షియల్ సిస్టమ్ వుడ్ ఆఫర్ అప్రోప్రియేట్ ఇన్సెంటివ్స్ టు అట్రాక్ట్ సేవింగ్స్ అండ్ మేక్ దెమ్ అవైలబుల్ ఫర్ మోర్ ప్రొడక్టివ్ వెంచర్స్. అంటే సేవింగ్స్ని ఆ అప్రోప్రియేట్ ఇన్సెంటివ్స్ ఇచ్చి అట్రాక్టివ్ చేసే సేవింగ్స్ని అవైలబుల్ మోర్ ప్రొడక్టివ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్. A small unit of capital which cannot find any fruitful avenue for investment unless it is transformed into a perceptible size of credit unit. And banks and other financial intermediaries perform the size of transformation function by collecting deposits from vast majority of small customers and giving them a loan a sizable quantity. Thus, this size transformation function is considered to be one of the very important function of the financial system. Ante transformation of size transformation function వచ్చి banks and other financial intermediaries. అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే నిన్నే చెప్పామన్నమాట. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ క్యాపిటల్ మార్కెట్, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అనేది వస్తుంది అనమాట. ప్రైమరీ మార్కెట్ ప్లస్ సెకండరీ మార్కెట్ అంటే మనకి మనీ మార్కెట్ అనేది వస్తుంది. తర్వాత మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అనమాట.
The financial intermediaries accept deposits from public in different maturity according to their liquidity and preference, lend to them borrowers in different maturity according to their need, and promote economic activity of a country. అంటే మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం డిపాజిట్స్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము. సో మన యొక్క అవసరాన్ని బట్టి మనము దాన్ని విత్డ్రా చేసుకుంటాం. అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అనేది ఫైనాన్షియల్ సిస్టంలో దానికి అనుగుణంగా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ని అలొకేట్ చేసి అకార్డింగ్ టు దేర్ లిక్విడిటీ ప్రిఫరెన్స్, అంటే ఎవరికైతే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆ లిక్విడిటీ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకి అప్పు ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ తీసుకోవడం జరుగుతుంది. రిస్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్. మోస్ట్ ఆఫ్ ది స్మాల్ ఇన్వెస్టర్స్ ఆర్ రిస్క్ అవేర్స్ విత్ దేర్ స్మాల్ హోల్డింగ్ ఆఫ్ సేవింగ్స్, సో ద hesitate to invest directly into stock market. On the other hand, the financial intermediaries collect the savings from individual savers and to distribute them over different investment units with their high knowledge and expertise. ఇప్పుడు మనకి రిస్క్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాం మనం మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాం. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్ దే ఆర్ పర్ఫార్మింగ్ ది పర్చేజెస్ అండ్ సెల్లింగ్ అనమాట. అంటే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ మీదకు వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని బట్టి వాళ్ళే డెసిషన్ తీసుకునేసి ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్ తరపున వాళ్ళే ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ప్లస్ దాన్ని సేల్ చేయడం అనేది తిరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు ప్రాఫిట్స్ ఆ కంపెనీలో షేర్ వాల్యూ ఎక్కువగా ఉన్నదంటే దాన్ని సెల్లింగ్ చేసేసి కస్టమర్కి ప్రాఫిట్స్ అనేది తీసుకొస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ అనేది మెయిన్గా ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఫేస్ చేయకుండా కొన్ని డైరెక్ట్గా మనము అంటే పర్సన్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఈజ్ నథింగ్ బట్ అప్పుడే చెప్పాం. సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఉంటుంది. ఇలాంటి దాంతో దే హ్యావ్ టు పర్ఫార్మ్ అనమాట. సో రిస్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్. సో ఇప్పుడు ఫైనల్గా ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అండ్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్, రిస్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్. సో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ని మనము ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ వచ్చి 5గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చి ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ రేట్స్ ఆఫ్ రిటర్న్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ అసెట్స్. ద బేసిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ ఫైనాన్షియల్ అసెట్. అంతే కదా, ఫైనాన్షియల్ సిస్టమ్ అంటున్నాం. ఏంటి ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే? ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటుంది. ఏ ఫైనాన్షియల్ అసెట్ మరి ఫైనాన్షియల్ అసెట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ ఫైనాన్షియల్ అసెట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ కన్జంప్షన్ ఫర్ ఫర్దర్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఏ బై ఈక్విటీ షేర్స్ అండ్ దీస్ షేర్స్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ సిన్స్ దే ఎర్న్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫైనాన్షియల్ అసెట్ దాన్ని యూజ్ చేసి మనం ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ లేకపోతే ఫర్దర్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఆ ఫైనాన్షియల్ అసెట్ని యూటిలైజ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ అని చెప్పాం. మిషనరీ వల్ల మనం అక్కడ ఏం చేస్తున్నాం? ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం అనమాట, కన్జంప్షన్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఆ విధంగా కన్జంప్షన్ చేసి ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటున్నాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏం కన్జంప్షన్ చేస్తే అక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కన్జంప్షన్ ఏం జరిగదు, బట్ ఇట్ క్రియేషన్ కంపెనీ యొక్క అసెట్గా అది క్రియేట్ అవుతుందన్నమాట. ఆ విధంగా ఏదైనా కానీ బయింగ్ ఈక్విటీ షేర్స్ కొంటాం. సో ఫైనాన్షియల్ అసెట్స్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఈక్విటీ షేర్స్ కొన్నప్పుడు ఆ షేర్స్ ఫైనాన్షియల్ అసెట్స్ మనకి ఎర్న్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు కొంటే అది ఫర్దర్గా ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. In this context, one must know the distinction between financial assets and physical assets. సో ఇప్పుడే చెప్పాము జస్ట్ మనము అంటే కొన్ని ఇప్పుడు వచ్చి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏం చెప్పాము, ఇట్ క్రియేషన్ది అసెట్ అన్నమాట. అలా కాకుండా మిషనరీస్ మీద పెట్టామనుకో అది ప్రొడక్షన్ కన్జంప్షన్ చేస్తుంది. సో దాన్నే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్. అసెట్స్లో మనం రెండుగా, ఒకటి వచ్చి ఫైనాన్షియల్ అసెట్స్, ఇంకోటి వచ్చి ఫిజికల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్, ఫిజికల్ అసెట్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్. అంటే ఫిజికల్ అసెట్స్ అనేవి ఫర్దర్గా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఎర్నింగ్ ఇన్కమ్ కానీ నాట్ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినామంటే ఎక్స్ పర్చేజెస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఎక్స్ అనేవాడు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని పర్చేజ్ చేశారు.
అండ్ గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ని కానీ సిల్వర్ని కానీ పర్చేస్ చేశారనుకుందాం. దీస్ ఆర్ ఫిజికల్ అసెట్స్. ఇవి ఫిజికల్ అసెట్స్ అన్నమాట. సిన్స్ దే కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్. అంతే కదా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ దాన్ని యూటిలైజ్ చేసి మనం ఏదైనా ప్రొడక్షన్ చేయగలమా? లేదు. మెనీ ఫిజికల్ అసెట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కన్జంప్షన్ ఓన్లీ. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట ఫిజికల్ అసెట్స్. అదే ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం యూటిలైజ్ చేసేది ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసైడ్స్ ది నేచర్ ఆఫ్ అసెట్. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ bought for residence purpose, it become a physical asset. If the same is bought for hiring, it become a financial asset. ఇంకోటి చూడండి, ఈ ఫిజికల్ అసెట్స్లో కూడా ఇప్పుడే ఏం చెప్పాము, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేది ఫిజికల్ అసెట్. దానివల్ల మనకి ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ కాదు. ఇట్ నాట్ యూజ్ఫుల్ ఫర్ కన్సంప్షన్, అంటే ప్రొడక్షన్ కోసం ఎలాంటి యూస్ఫుల్ లేదు. కానీ ఇక్కడ చూస్తే ఇంకొక ఆబ్జెక్టివ్ వ్యూలో చూస్తే మనం చూస్తాం, ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రెసిడెన్స్ అంటే మనము ఉండడానికి, నివసించడానికి కావచ్చు, బిజినెస్ చేయడానికి కావచ్చు, అలాంటి పర్పస్ కోసం కొంటే ఏమో ఆ బిల్డింగ్ అది ఏమవుతుందంటే మనకు ఫిజికల్ అసెట్ కింద ఉంటుంది. అలా కాకుండా హైరింగ్, లీజింగ్ అలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఎలా అంటే మనం హైరింగ్, లీజింగ్కి ఇచ్చామనుకోండి, మనకేమవుతుంది, సర్టెన్ పీరియడ్ ఆఫ్ అగ్రిమెంట్ మనం చేసుకున్న పీరియడ్ ఆఫ్ టైం బీయింగ్కి మనకేమొస్తుంది, రెంటల్ వస్తుంది. లీజింగ్లో అయితే లీజింగ్ వస్తుంది. సో ఈ పర్చేస్ కన్సిడరేషన్ అక్కడ వచ్చి మనకి ఏమంటే లీజింగ్ చేయడం వలన రెంటల్ వస్తుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, అది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది అనమాట. ఈ అంటే ఇట్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ పర్టికులర్, అంటే ఇది ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని బట్టి అది ఫైనాన్షియల్ అసెట్టా ఫిజికల్ అసెట్టా అనేది డిఫైన్ అవుతుంది అన్నమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. సో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్. ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. సో ఫైనాన్షియల్ అసెట్ 2 టైప్స్గా మనము డిసైడ్ చేయొచ్చు. ఒకటి ఫైనాన్షియల్ అసెట్స్, ఇంకోటి వచ్చి ఫిజికల్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్ ఏమో ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ కన్జంప్షన్కి ఉత్పత్తికి ఉపయోగించిన వాటిని ఫిజికల్ అసెట్స్ అంటాం. మరి ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ మనం ఆ ప్రొడక్షన్ చేయడం వల్ల ఏమి రెండరింగ్ చేస్తామంటే ఎర్నింగ్ ద ఇన్కమ్ అనమాట. ఇది 2 కాన్సెప్ట్స్. మళ్ళీ ఫిజికల్ అసెట్స్లో కూడా కొన్నిటిని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, ఫిజికల్ అసెట్స్కి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ పర్చేస్ చేస్తామంటే ఐడియల్గా అలాగే ఉంటుంది అనమాట. కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని మనము మళ్ళీ టూగా అంటే 2 వేస్, దాన్ని పెట్టే పర్పస్ని బట్టి 2గా డివైడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని ఫైనాన్షియల్ అసెట్ అని ఎప్పుడు అంటామంటే ఫర్ లీజింగ్ ఆర్ హైరింగ్, రెంటల్ పర్పస్ కోసం ఇచ్చినప్పుడేమో అది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. అలా కాకుండా రెసిడెన్స్ పర్పస్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం మనం కొన్నాము అంటే, రెసిడెన్స్ పర్పస్ కోసం కొన్నామంటే అది ఏమవుతుంది, ఫిజికల్ అసెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. సో ఫైనాన్షియల్ అసెట్స్ని మనం ఏం చేయొచ్చు, 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి మార్కెటబుల్ అసెట్స్, సెకండ్ వన్ వచ్చి నాన్ మార్కెటబుల్ అసెట్స్. ఇక్కడ చూడండి, సో చార్ట్ ఫైనాన్షియల్ అసెట్స్. సో ఫస్ట్ వన్ వచ్చి మార్కెటబుల్ అసెట్స్ అండ్ ఇంకోటి వచ్చి నాన్ మార్కెటబుల్ అసెట్స్. మార్కెటబుల్ అసెట్స్ అని ఏం చెప్పొచ్చు, షేర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, యూటీఐ యూనిట్స్, బేరర్ డిబెంచర్స్ ఇవన్నీ ఏమవుతాయి, మార్కెటబుల్ అసెట్స్ అనమాట. నాన్ మార్కెటబుల్ అసెట్స్ ఏమవుతాయి, బ్యాంక్ డిపాజిట్స్, ప్రావిడెంట్ ఫండ్స్, ఎల్ఐసి స్కీమ్స్, కోఆపరేటివ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్, ఇవన్నీ వచ్చి నాన్ మార్కెటబుల్ అసెట్స్ కిందకి వస్తుందన్నమాట. ఎప్పుడు చూసారంటే మార్కెటబుల్ అసెట్స్ అంటే, మార్కెటబుల్ అసెట్స్ అని దేన్ని అంటామంటే, దోస్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ వితౌట్ మచ్ హిండరెన్స్. అంటే మార్కెటబుల్ అసెట్స్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ అంటే ఒక మార్కెటబుల్ అసెట్స్ అంటే ఏదైనా కానీ ఈజీలీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. లిస్టెడ్ అంటే షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ అంటే షేర్స్ లిస్టెడ్ చేసిన కంపెనీస్. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ ఏంటంటే ఈజీగా 1% టు ఇంకొక పర్సన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి నాన్ మార్కెటబుల్ అసెట్స్ అంటే ఇఫ్ ద అసెట్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఈజీలీ. మార్కెటబుల్ అసెట్స్ అంటే ఇట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్ఫర్ టు 1% టు అనదర్ అనమాట. నాన్ మార్కెటబుల్ అసెట్స్ ఇఫ్ ద అసెట్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఈజీలీ
దే కేమ్ అండర్ దిస్ కేటగిరీ. అంటే ఇక ఈజీగా ట్రాన్స్ఫర్ చేయలేము. అవి ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్సెట్రా. అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, షేర్స్ ఎవరైనా కొన్నారు, సేల్ చేస్తే ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. కానీ బ్యాంక్ డిపాజిట్స్ ఒక పర్సన్ నేమ్ కింద ఉండిందనుకో, అది మనం వచ్చి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి కాదు, రెస్పెక్టివ్ పర్సన్ మాత్రమే పిఎఫ్స్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఏ పర్సన్కి అయితే చేస్తారో ఆ రెస్పెక్టివ్ పర్సన్స్కి మాత్రమే అవి ఎలిజిబుల్ అవుతాయి. సో మనం వచ్చి ఫైనాన్షియల్ అసెట్స్ని రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటేమో మార్కెటబుల్ అసెట్స్, నాన్ మార్కెటబుల్ అసెట్స్. మార్కెటబుల్ అసెట్స్ అని దేన్ని అంటాము? ఈజీలీ ట్రాన్స్ఫర్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. మరి నాన్ మార్కెటబుల్ అసెట్స్ అంటే కెనాట్ బి ట్రాన్స్ఫర్ ఈజీలీ టు వన్ పర్సన్ టు అనదర్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి క్యాష్ అసెట్స్. అంటే క్యాష్ అసెట్స్ అనే ఇన్ ఇండియా ఆల్ కాయిన్స్ అండ్ కరెన్సీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ బై ఆర్బీఐ. నిన్నే చెప్పామన్నమాట, మనకి ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ సెంట్రల్ బ్యాంక్ అని డిస్కస్ చేస్తాం. సెంట్రల్ బ్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసేదన్నమాట, రెగ్యులేటరీ బాడీ అంటాం. సో సెంట్రల్ బ్యాంక్ మనకి ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. సో క్యాష్ అసెట్స్, ఆల్ కాయిన్స్ అండ్ కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ అనమాట. ఆర్బీఐ కమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఫైనాన్స్ మినిస్ట్రీ ప్లస్ ఆర్బీఐ ఈ మూడు కలిసి కరెన్సీ, ఆల్ కాయిన్స్ని, కరెన్సీని ఇష్యూ చేస్తారనమాట. అండ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆల్సో కెన్ క్రియేట్ మనీ బై మీనింగ్ క్రియేటింగ్ క్రెడిట్. అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏంటంటే మనీని క్రియేట్ చేస్తాయి ఇన్ ది వే ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనమాట, అప్పు ఇవ్వడం ద్వారా. వెన్ లోన్స్ ఆర్ శాంక్షన్డ్, లిక్విడ్ క్యాష్ ఈస్ నాట్ గ్రాంటెడ్. అంతే కదా. తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఇన్ బారోస్ నేమ్ అండ్ డిపాజిట్ ఈజ్ క్రియేటెడ్, ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ మనీ అసెట్. నెక్స్ట్ డెట్ అసెట్ ఈజ్ ఇష్యూడ్ బై ద వెరైటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ దేర్ డెట్ క్యాపిటల్. అంటే డెట్ అసెట్ అనేది కూడా మనం ఏం చేస్తాం, ఆర్గనైజేషన్లో రైజింగ్ ఆఫ్ క్యాపిటల్, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కోసం క్యాపిటల్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, డెట్ క్యాపిటల్ని రైజ్ చేస్తాం. సో డెట్ క్యాపిటల్ ఎంటైల్స్ ఎ ఫిక్స్డ్ రీపేమెంట్ షెడ్యూల్డ్ విత్ రిగార్డ్ టు ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్, ఆ ఫిక్స్డ్ డెట్ క్యాపిటల్ రైజ్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh తీసుకున్నాం, 6% ఇంట్రెస్ట్తో 1 lakh తీసుకున్నాం అంటే వాళ్ళు మీరు 6 months కావచ్చు, 1 year కావచ్చు, విత్ ఇంట్రెస్ట్తో ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్లో కొంచెం అమౌంట్ రీపేమెంట్ చేయమని చెప్తారనమాట. అంటే ఫిక్స్డ్ రీపేమెంట్ షెడ్యూల్డ్ విత్ రిగార్డ్ టు ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్, రెండింటిని మనం ఫిక్స్డ్ రీపేమెంట్ చేయాలన్నమాట. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రైజింగ్ డెట్ క్యాపిటల్. అంటే డెట్ క్యాపిటల్ని మనం ఎలా రైజింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రైజింగ్ ఆఫ్ టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్. సో డిబెంచర్స్ ఇష్యూ చేస్తే సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 6% డిబెంచర్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ 10 rupees ఇంత ఇష్యూ చేస్తాము అని ఉంటుంది కదా మనకి. సో ఆ 6% అనేది ఏంటి, ఇంట్రెస్ట్ అనమాట. ఇయర్లీ ఇంట్రెస్ట్ 6% పే చేయాలి, ప్లస్ మనము సర్టెన్ అమౌంట్ మనం ఇయర్లీ ఇంత పే చేస్తాము అనేసి ఉంటుందన్నమాట. ఆ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. స్టాక్ అసెట్స్, స్టాక్ ఇష్యూడ్ బై ద బిజినెస్ ఆర్గనైజేషన్స్. అంటే స్టాక్ అసెట్స్ ఎప్పుడు ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేస్తుందంటే రైజింగ్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలన్నప్పుడు స్టాక్ అసెట్ని ఇష్యూ చేస్తాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టాక్, నేమ్లీ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి రైజింగ్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువ. ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇష్యూడ్ టు ద లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది రైజ్ చేస్తాం అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే లాంగ్ టర్మ్ బిజినెస్లో ఇట్ గివ్స్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే దాని ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ అన్ని మనకి కొంచెం ఎక్కువ కాలం వచ్చేదానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది ఓనర్షిప్ అండ్ ద సేమ్ టైమ్ దే బేర్ ద రిస్క్స్ యాజ్ వెల్. అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేవి రియల్ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్ అంటారు. ప్లస్ అంతేకాకుండా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే లాస్ట్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కే
చెందుతుంది. అంతేకాకుండా ప్రాఫిట్స్ రిస్క్ వచ్చినా కూడా వాళ్ళే బేర్ చేయాల్సి వస్తుంది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఏంటి, గెట్ ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్, అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ రేట్ ప్రకారం డివిడెండ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం రిటైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విటీ. అంతే వీళ్ళు కూడా ఈక్విటీ హోల్డర్స్ లాగానే సిమిలర్గా ఏం ఫీచర్స్ ఉంటాయి అదే ఉంటుంది. కానీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ డివిడెండ్ అనేది ఫిక్స్డ్ రేట్ ప్రకారం కంపల్సరీ ఇవ్వాలన్నమాట. Okay friends, thank you. Stop to this topic here. Tomorrow we will continue remaining.